తెలుగు భాష, తెలుగు ఖ్యాతి, తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టి సినిమా ప్రపంచంలో తనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకొని ఢిల్లీ వాళ్ళ చేతుల్లో ఆంధ్రప్రదేశ్ నలిగిపోతున్న తరుణంలో, కాంగ్రెస్ పార్టీ అరాచకాలు సృష్టిస్తున్న తరుణంలో, తెలుగు వారి మీద గౌరవం లేనటువంటి పరిస్థితుల్లో నేనున్నానని ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు భాష గౌరవాన్ని ప్రపంచ దేశ నలుమూలలా చాటి 9 నెలల కాలంలోనే ప్రపంచనాన్ని సృష్టించి తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత, తెలుగుదేశం ఆవిర్భావకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా 103 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో, తెలుగుదేశం పార్టీని ఆవిర్భావం చేసి 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ కూడా పండుగ చేసుకున్నటువంటి రోజుల్లో ఈ రోజున మహానాడు జరుగుతున్నటువంటి వేళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, భవిష్యత్తు నాయకుడైనటువంటి యువ నాయకుడైన లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేస్తున్న తరుణంలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతిని కావలి నడిబొట్టున ఈరోజు ఘనంగా కార్యకర్తల కోలాహల మధ్య అభిమానుల సమక్షంలో ఈ రోజున నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఏ ఉద్దేశంతో అయితే తెలుగుదేశాన్ని స్థాపించి తెలుగు వారి యొక్క గౌరవాన్ని కాపాడటం కోసం ఈరోజు తెలుగుదేశాన్ని స్థాపించారో, నాటి నుంచి నేటి వరకు కూడా తెలుగువాడు తలెత్తుకుని తిరిగేటట్టుగా తెలుగుదేశం కార్యకర్తలు పనిచేస్తూ నిరంతరం కూడా ఎన్టీ రామారావు గారిని మన్నం చేసుకుంటూ ఆయన ఆశయ సాధనలో నిరంతరం కృషి చేస్తూ ఈరోజు తెలుగుదేశాన్ని ముందుకు తీసుకుపోతున్న కార్యకర్తలందరికీ కూడా ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ